అయితే అంతకుముందు 2 సార్లు సోమనాథ్ ఆలయాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేసినా విఫలమైనాడు. మూడోసారి మాత్రం ఆలయాన్ని ఇంకా ఇదే 1026 జనవరిలో మూడోసారి ఆలయం మీద దాడి చేయగలిగాడు, ధ్వంసం చేశాడు, కొల్లగొట్టాడు. వేలాది మంది బలిదానమయ్యారు. ఆ టైంలో గూడా ఆలయాన్ని కాపాడుకోవడానికి మనము అయోధ్య గురించి చెప్పుకుంటాం గదా! కరసేవ మన కళ్ళ ముందు జరిగింది. అట్లా సోమనాథ ఆలయం కోసం గూడా వేల మంది బలయ్యారు. వేలాది మంది బలిదానాలు చేసుకున్నారు. ఆడు ఆ టైంలో ఎదురు తిరిగిన వాళ్ళందరినీ చంపేశాడు. ఆడి సైన్యం వచ్చేసరికే తిరగబడిపోయారు ప్రజలందరూ గూడా ఏకమైపోయి. అయినా సరే వాళ్ళ వల్ల కాలేదు. వాడు వేల మంది సైన్యంతో, వేలాది ఒంటెలతో వచ్చాడు. మూడోసారి వాడింకా అనుకున్నది సాధించాడు. ఆలయాన్ని కొల్లగొట్టాడు. పూజారులను చంపేశాడు. విగ్రహాలను ధ్వంసం చేశాడు. మొత్తం కొల్లగొట్టుకెళ్ళాడు. తర్వాత ఇప్పుడున్న ఆలయం ఇప్పుడు ఆలయం 1951లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే 50లో ఆయన సంకల్పించారు. ఆయన మొదలుపెట్టారు. ఆయన పూనుకొని నిర్మించిందే ఇదనమాట.